హాయ్ గైస్, దెబ్బ దెబ్బ మూవీ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. దెబ్బ దెబ్బ మూవీ వరల్డ్ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసింది, ప్లస్ గిన్నీస్ రికార్డ్స్ లో కూడా చేరింది. అంత భారీ కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో లెట్స్ సీ ద కలెక్షన్స్. ఏపీ అండ్ తెలంగాణ కలిపి 8,957 crores కలెక్ట్ చేసింది. అంటే అవతార్ మూవీ టోటల్ ఫుల్ టైమ్ కలెక్షన్స్ని బ్రేక్ చేసింది మన దెబ్బ దెబ్బ మూవీ. ఓన్లీ తమిళనాడులో 6,043 crores బ్రో. దీన్ని చూసి శంకర్ గారు చాలా నేర్చుకోవాలి. శంకర్ గారు మీకే చెప్తున్నా, దెబ్బ దెబ్బ మూవీని చూసైనా మీరు నేర్చుకోండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చూసుకుంటే మన ఏపీ అండ్ తెలంగాణ అండ్ తమిళనాడు కలిపి 15,000 crores వచ్చినాయి కదా. ఆల్ ఓవర్ ఇండియా నార్త్ బెల్ట్ అంతా చూసుకుంటే టోటల్గా ఇండియా మొత్తం 50,000 crores కలెక్ట్ చేసింది. నార్త్ వాళ్ళకి ఎంత పిచ్చగా నచ్చేసిందంటే సినిమా, చున్నీ స్టార్ అలాగే పీరియడ్ స్టార్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చూసి వాళ్ళు 20 to 30 times వెళ్తున్నారు మూవీకి. హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి, ప్లస్ బయట నుంచి చైర్స్ కూడా తీసుకొస్తున్నారు మూవీ చూడడానికి. అంత భారీ రేంజ్కి వెళ్ళిపోయింది మన దెబ్బ దెబ్బ మూవీ. అండ్ ఓవర్సీస్ అంతా కలిపి టోటల్గా అక్కడి నుంచి ఒక 50,000 crores రఫ్గా వచ్చినాయి. అంటే టోటల్గా దెబ్బ దెబ్బ మూవీ ఇప్పటి వరకు 1 lakh crores కలెక్ట్ చేసి మొత్తం వరల్డ్లోనే, ప్రపంచంలోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా మన దెబ్బ దెబ్బ మూవీ గిన్నిస్ రికార్డ్స్లోకి ఎక్కింది. థ్యాంక్స్ టు చున్నీ స్టార్ అండ్ థ్యాంక్స్ టు పీరియడ్ స్టార్. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉండకపోతే అండ్ చున్నీ స్టార్ కనుక మన బెల్లం కొండని మోసం చేయకుండా ఉండుంటే ఈ రేంజ్ కలెక్షన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళమే కాదు. థ్యాంక్స్ టు చున్నీ స్టార్. దానివల్లే సినిమా అంతా ట్విస్ట్కి వెళ్ళిపోయింది, మొత్తం హైకి లెగిసిపోయింది అనమాట. సో దట్స్ ఇట్ గైస్. టీఎఫ్ఐ గర్వపడాల్సిన రోజు. దెబ్బ దెబ్బ మూవీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ మొత్తం బ్రేక్ చేసి, అవతార్ అలాగే మొత్తం అన్నిటినీ బ్రేక్ చేసేసి వరల్డ్లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ స్థాయిలోకి వెళ్ళింది మన దెబ్బ దెబ్బ మూవీ. థ్యాంక్స్ టు మన మెహర్ రమేష్ డైరెక్టర్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.